హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు. మనం ప్రీవియస్లో ఒక స్ట్రాటజీ చూసాం. అది ఇప్పుడు ఎగ్జాక్ట్గా దాని కంటిన్యూషన్ స్ట్రాటజీ అనమాట ఇది. ఓకే, అది బేర్ కాల్ స్ప్రెడ్ చూసాం కదా. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే బుల్ కాల్ స్ప్రెడ్. ఓకే, చూడండి, ఇది కూడా నేమ్లోనే ఉంది మనకి, బుల్ కాల్ స్ప్రెడ్. బుల్ అంటే మనం పాజిటివ్ సైడ్, అంటే మార్కెట్ అప్ అని చెప్పేసి అనుకుంటున్నాం, మార్కెట్ పెరుగుతుందని చెప్పేసి మన వ్యూ ఉంది. ఓకేనా, దేన్ని యూజ్ చేసి చేస్తున్నాం మనం? కాల్ ఆప్షన్స్ యూజ్ చేసి చేస్తున్నాం ఇది. ఓకే, కాల్ ఆప్షన్స్ యూజ్ చేసి చేస్తున్నాం కాబట్టి కాల్ ఆప్షన్స్ మనం ఇది ఒక స్ట్రాటజీ కాబట్టి, ఒక స్ప్రెడ్ కాబట్టి టూ లెగ్స్ అంటే రెండు స్ట్రైక్ ప్రైస్లు తీసుకోవాలి. ఖాళీ రెండు స్ట్రైక్ ప్రైస్లు తీసుకొని ఒకదాన్ని సెల్ చేయాలి, ఇంకోదాన్ని బై చేయాలి. ఓకే, మళ్ళీ సేమ్. యాక్చువల్గా ఇందులో ఏం చేస్తూ ఉంటే మనం ఒక ఏటీఎం అంటే మీకు చెప్పాను ఆల్రెడీ, ఎట్ ద మనీ కాల్ మీరు బై చేయాలి. ఓకే, ఎట్ ద మనీ కాల్ బై చేయాలి. నెక్స్ట్ సెల్ ఏం చేయాలి? ఒక ఓటీఎం, అవుట్ ఆఫ్ మనీ కాల్ సెల్ చేయాలి. ఓకేనా, సింపుల్ ఇది. ఎట్ ద మనీ కాల్ బై చేయాలి. ఓకే, అవుట్ ఆఫ్ మనీ కాల్ సెల్ చేయాలి. ఓకే, జస్ట్ రివర్స్ అనమాట. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, యాక్చువల్గా ఇది ఇన్ ద మనీ కాల్ కదా సెల్ చేయాలని చెప్పేసి. ఓకే, అది ఎందుకంటే మనం ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని చెప్పి చెప్తున్నాం అనమాట. దేనికి? బేర్ కాల్ స్ప్రెడ్కి ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ అని మాట్లాడుకుంటున్నాం కదా. కాబట్టి మీకు డౌట్ ఏమొస్తుందంటే, అది ఇందాక మనం ఏం చేసాం, ఇన్ ద మనీ కాల్ సెల్ చేసాం కాబట్టి దానికి ఆపోజిట్ అన్నాం, కాబట్టి ఇది ఇన్ ద మనీ అవ్వాలి కదా, ఎట్ ద మనీ ఎందుకు అయిందని చెప్పేసి. ఓకే, అదేంటంటే చూపిస్తాను చూడండి ఒకసారి. దీనికి మనకి గ్రాఫ్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. ఓకే, మనం ఏం చేస్తున్నాం, ఒక ఎట్ ద మనీ కాల్. ఓకే, ఎట్ ద మనీ కాల్ ఏం చేస్తున్నాం, మనం బై చేస్తున్నాం. ఓకే, నేను బై చేశాను. ఎట్ ద మనీ కాల్ అంటే ఇక్కడ ఉంటుంది, ఇలా బై చేశాను. ఓకే, నెక్స్ట్ అవుట్ ఆఫ్ మనీ, ఇది అవుట్ ఆఫ్ మనీని ఇలా సెల్ చేశాను. ఓకే, మనకి ఇప్పుడు మార్కెట్ ఎంత ఉంది చూడండి ఒకసారి, 12,631 ఉంది. ఓకే, 12,631 ఉంటే ఎట్ ద మనీ నాకు ఏమవుతుంది? ఒకవేళ నేను ఎట్ ద మనీ కాకుండా కిందకి వెళ్ళి సపోజు 12,500, అదే కదా ఇన్ ద మనీ అంటే. ఇన్ ద మనీ నేను కాల్ సెల్ చేశాను అనుకోండి, ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే ఎప్పుడైతే ఓకే డీప్ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ, ఓకే అవుట్ ఆఫ్ మనీ, ఓకే ఇంకా డీప్ అవుట్ ఆఫ్ మనీ, ఇవి ఒక 5 కేటగిరీస్ అనమాట. ఓకే, డీప్ ఇన్ ద మనీ, జస్ట్ ఇన్ ద మనీ, ఓకే జస్ట్ ఇన్ ద మనీ, నెక్స్ట్ ఏటీఎం ఎట్ ద మనీ, నెక్స్ట్ అవుట్ ఆఫ్ మనీ, డీప్ అవుట్ ఆఫ్ మనీ. ఇవి 5 ఒక 5 క్యారెక్టర్స్ ఇవి. ఓకే, 5 క్యారెక్టర్స్ అంటే బేస్డ్ ఆన్ ప్రీమియం ఏమవుతుందంటే డీప్ ఇన్ ద మనీకి ప్రీమియం మనకి ఎక్కువ ఉంటుంది. అది కాల్ అన్న అవ్వచ్చు, పుట్ అన్న అవ్వచ్చు. ఓకే, డీప్ అవుట్ ఆఫ్ మనీ అంటే డీప్ అవుట్ ఆఫ్ మనీ ఇది నథింగ్ బట్ మనకి ఎక్స్పైరీ చూడండి 0.05 అని కనిపిస్తాయి కొన్ని ఆప్షన్స్. ఓకే, దోస్ ఆర్ అవుట్ ఆఫ్ మనీ అనమాట. అవుట్ ఆఫ్ మనీలోకి వెళ్ళిపోయిందని కదండి ఆప్షను. ఓకే, అవుట్ ఆఫ్ మనీలోకి వెళ్ళిపోతే ఆప్షను అది ఖచ్చితంగా 0.05 అంటే ఏమి ఉండదు, వాల్యూ అనేది 0 అయిపోతుంది అనమాట అవుట్ ఆఫ్ మనీలోకి వెళ్తే. అంటే మనకి ఎక్కడ కొంచెం రీజనబుల్గా దొరుకుతాయి రేట్స్ చూడండి. మనకి సపోజు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్ళాం అనుకోండి, బాగా ఎక్స్పెన్సివ్, అది డీప్ ఇన్ ద మనీ. అలా కాకుండా ఒక రైతు బజార్కి వెళ్ళాం అనుకోండి, బాగా చీపు. అలా కాకుండా మన దగ్గర లోకల్గా తిరుగుతాడు కదా, ఇంటింటికి తిరుగుతారు, లేదంటే మనం ఇక్కడ లోకల్గా వెళ్ళి బజార్లోకి వెళ్ళి కొనుక్కున్నాం అనుకోండి, అది ఓకే అన్నట్టు. ఓకే, మీకు ఎట్ ద మనీ రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, డీప్ ఇన్ ద మనీ బాగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. ఓకే, ఆప్షన్ ఒకటి 3,000, 1,000, ఓకే 800 ఆ రేంజ్లో ఉంటాయి. ఎట్ ద మనీ 100, 400, 200 ఈ రేంజ్లో ఉంటాయి. ఓకే, ఇంకా డీప్ అవుట్ ఆఫ్ మనీ పోయిందంటే దాని వాల్యూ 0 అయిపోయినట్టే. ఓకే, ఇది కాన్సెప్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చేయండి ఒకసారి. ఇక్కడికి వచ్చి మనం ఏం మాట్లాడుకుంటున్నాం, సపోజు నేను ఏమనుకున్నాను 12,631 ఇది ఎట్ ద మనీ. ఓకే,
నేను ఈ ఎట్ ద మనీ కాకుండా సపోజు ఈ ఆప్షన్లో ఇన్ ద మనీ కొన్నాను అనుకోండి, ఓకే, ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ కొన్నాను అనుకోండి, నా కాల్ ఆప్షన్ అంటే ఇటు సైడ్ పెరిగితే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, నేను డీప్ ఇన్ ద మనీ కొంటే ఇంకా ప్రీమియం ఎక్కువ పే చేసుకోనాలి, ప్రీమియం ఇంకా ఎక్కువ పే చేసుకోనాలి. బట్ నాకు బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా అంటే ఈ డిఫరెన్స్ చూడండి ఒకసారి. అంటే నాకు ఇది దాటితే ప్రాఫిట్ వస్తుంది. ఓకే, ఇది దాటితే మళ్ళీ క్లియర్ చెప్తాను చూడండి. ఇది దాటితే నాకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, ఇది దాటితే ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు దాన్ని నియర్గా ఉన్న స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే బేగా దాటుతుంది అది. ఓకే, బేగా క్రాస్ చేస్తుంది బ్యారియర్ని. అలా కాకుండా ఎక్కడో నేను ఇందామని కాల్ తీసుకున్నాను అనుకోండి, అది బ్రేక్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇదంతా కవర్ చేయాలి కదా. ఈ 200 పాయింట్స్ అనుకోండి, సపోజ్ ఇది 200 పాయింట్స్ అనుకోండి, నేను డీప్ ఇందామని ఎందుకు తీసుకోవట్లేదంటే, ఓకే, ఇది 200 పాయింట్స్ అనుకోండి, ఈ 200 పాయింట్స్ పెరగాలి, తర్వాత ఇంకో 100 పాయింట్లు పెరగాలి. అలా కాకుండా ఎట్ ద మనీ ఎందుకు తీసుకుంటున్నాం అనే గురించి చెప్తున్నాను నేను. ఎట్ ద మనీ ఎందుకు తీసుకుంటున్నాం అంటే, ఇది ఒక 50 పాయింట్లు అనుకోండి, సపోజ్ 50 పాయింట్స్ అనుకోండి, ఇది ఒక 50 పాయింట్ డిఫరెన్స్ మనకి. నెక్స్ట్ ఇంకో 50 పాయింట్స్ పెరిగింది అనుకోండి, అంటే జస్ట్ 50 పాయింట్స్ పెరిగితే మనం ప్రాఫిట్లోకి వచ్చేస్తాం. అందుకని ఎట్ ద మనీ చేస్తాం అనమాట. ఓకే, మీరేం కన్ఫ్యూజన్ లేదు, ఎగ్జాక్ట్గా ఆపోజిట్ దేనికి బేర్ కాల్ స్ప్రెడ్కి కాబట్టి దీన్ని బుల్ కాల్ స్ప్రెడ్ అని చెప్పేసి మనం హెడ్డింగ్ పెట్టాం. ఓకే, ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఇది నాట్ ఇన్ ద మనీ. ఓకే, ఇన్ ద మనీ కాదు ఇది, ఇది ఎట్ ద మనీ. ఎందుకు ఎట్ ద మనీ అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఒక ఏం చేయాలి, ఎట్ ద మనీ కాల్ని బై చేయాలి. ఓకే, ఎట్ ద మనీ కాల్ సపోజ్ 12,631 ఉంది. 12,631 ఉన్న ఆప్షను మనకి యాక్చువల్గా ఉండదు. ఎందుకంటే మనకి స్ప్రెడ్ ఉంటుంది. స్ప్రెడ్ అంటే ఫర్ నిఫ్టీ అనుకోండి, ఫర్ ఎవ్రీ 50 పాయింట్కి ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ 50 పాయింట్కి ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ అనుకోండి, ఫర్ ఎవ్రీ 100 పాయింట్కి ఒక స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. దాన్ని స్ప్రెడ్ అంటాం అనమాట. ఇక్కడ సపోజ్ ఎట్ ద మనీ అంటే మీరు 12,600, యాక్చువల్గా అది కరెక్ట్గా మాట్లాడుకుంటే ఇన్ ద మనీ అవుతుంది. ఓకే, బట్ నాకు 12,631 అనే స్ట్రైక్ ప్రైస్ దొరకదు ప్రాక్టికల్గా, కాబట్టి నేను ఇది తీసుకుంటాను అనమాట. ఇది సపోజ్ 100 రూపీస్లో ఏం చేశాను, నేను బై చేశాను. ఓకే, బై చేస్తే ఇప్పుడు చెప్పండి నాకు ఇది క్రెడిటా డెబిటా? అంటే నేను బై చేశాను 100 రూపీస్ పెట్టి, ఇప్పుడు నా అకౌంట్లోకి అమౌంట్ వస్తుందా పోతుందా? చూడండి, చాలా సింపుల్. ఏదైనా వస్తువు కొన్నాను అనుకోండి, నేను ఆ వస్తువు నా దగ్గరికి వస్తుంది, నా దగ్గర ఉన్న అమౌంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి బయింగ్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్. ఓకే, డెబిట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెల్ చేశాను, నేను ఒక వస్తువు ఉంది నా దగ్గర, దాన్ని అమ్మేస్తే నా దగ్గరికి అమౌంట్ వస్తుంది. కాబట్టి ఓకే, ఇది క్రెడిట్ అయింది, అమౌంట్ అనేది క్రెడిట్ అయింది. సింపుల్గా ఏదన్నా ఆప్షన్ మనం సెల్ చేసాం అనుకోండి, మన దగ్గర ఉన్న వస్తువుని వేరే వాళ్ళకి సెల్ చేసాం కాబట్టి మనకి క్రెడిట్ అవుతుంది అమౌంట్, అంటే పాజిటివ్. ఓకే, మనం ఒక బై చేసాం అనుకోండి, పే అవుట్ అంటే సింపుల్గా మన దగ్గర లేని వస్తువు మనం కొనుక్కున్నాం అమౌంట్ ఇచ్చి, కాబట్టి మన దగ్గర నుండి అమౌంట్ వెళ్ళిపోతుంది. ఓకే, ఇది క్లియరే కదా. ఓకే, ఇప్పుడు మనం 12,600 అనుకున్నాం కదా, 12,600 నెక్స్ట్ 12,631 కదా మనది, 12,631 అదే కదా మన స్ట్రైక్ ప్రైజ్. ఓకే, మన స్ట్రైక్ ప్రైజ్ అదే కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఏటీఎం దగ్గర కాల్ని బై చేయాలి. ఏటీఎం దగ్గర కాల్ని బై చేశాను నేను. ఆ ఏటీఎం దగ్గర కాల్ ఏంటంటే, ఓకే, నాకు ఏటీఎం దగ్గర కాల్ లేదు కాబట్టి కొంచెం జస్ట్ ఒక 30 పాయింట్స్ డిఫరెన్స్లో బై చేశాను. ఎంతకి, 100 రూపీస్కి. ఓకే, 100 రూపీస్ బై చేశాను కాబట్టి ఇది ఏమవుతుంది, నా పాకెట్లోంచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను ఒక వస్తువు కొనుక్కున్నాను కాబట్టి అమౌంట్ అనేది ఆపోజిట్ పార్టీకి నేను ఇచ్చేయాలి. ఓకే, కాబట్టి అమౌంట్ అనేది ఏమైంది, నెగిటివ్ 100 రూపీస్. నెక్స్ట్ సెల్ చేశాను, దేన్ని సెల్ చేశాను, అవుట్ ఆఫ్ మనీకి వెళ్ళిపోయి. అవుట్ ఆఫ్ మనీ అంటే ఎంత, 12,800 అనుకోండి. ఇది ఒక 50 రూపీస్ ఉంది అనుకోండి, ఈ ఆప్షన్ ఒక 50 రూపీస్ ఉంది, దీన్ని సెల్ చేశాను. నా దగ్గర ఉన్న ఒక వస్తువుని నేను వేరే వాళ్ళకి అమ్మేశాను కాబట్టి నాకు అమౌంట్ వస్తుంది. ఎంత వస్తుంది, 50 రూపీస్ వస్తుంది. ఓకేనా, ఈ రెండు డిఫరెన్స్ లెక్కేయండి. డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 50 రూపీస్ వచ్చింది. అంటే మనం ఇప్పుడు ప్రాఫిట్ ఎంత అంటే మన మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత అంటే ఇందులో
50. ఎందుకు 50? 100 రూపీస్లో నేను ఒక వస్తువుని బై చేశాను అండ్ వేరే వస్తువుని అమ్మేశాను జస్ట్ 50 రూపీస్కి. ఓకే, నా దగ్గర ఉన్న అమౌంట్ ఎంత? 50 రూపీస్ నా పాకెట్లో ఉంది. ఓకే, ఇంటూ లాట్ సైజ్ ఆఫ్ నిఫ్టీ ఎంత? 75. ఓకే, అంటే ఇది ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి. 3000 సంథింగ్. సరే, ఎంత వస్తే అంత సంథింగ్ అమౌంట్. ఓకే, మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయలేము. అదంతా మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ అనమాట. మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఇది మ్యాక్స్ ప్రాఫిట్ అనేది ఇది మనకి అమౌంట్. ఏది? 50 × 75 అంటే ఆ రెండాటి స్ట్రైక్స్ యొక్క డిఫరెన్స్. ఓకే, అయితే నాకు ఈ గ్రాఫ్లో నాకు ఒక డౌట్ వచ్చింది మళ్ళీ. ఏంటంటే ఈ గ్రాఫ్లో నేను ఎప్పటి నుండి ప్రాఫిట్లో ఉంటానంటే మీరు సపోజ్ ఇది కదా మన గ్రాఫ్. ఓకే, ఏం చేశారు మీరు? 12,600 అనే స్ట్రైక్ ప్రైస్ ఒకటి ఏం చేశారు? బై చేశారు. ఓకేనా. నెక్స్ట్ 12,800 అనే స్ట్రైక్ ప్రైస్ ఒకటి సెల్ చేశారు. ఓకేనా. ఇది 50 రూపీస్ సెల్ చేశారు, ఇది 100 రూపీస్ బై చేశారు. మీరు డిఫరెన్స్ వచ్చేసి 50 రూపీస్. ఓకే, డిఫరెన్స్ వచ్చేసి 50 రూపీస్. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎంత వద్దంటే మీకు 12,600 ప్లస్ ఓకే ఈ రెండాటి డిఫరెన్స్ అంటే ఎంత? 12,650. అంటే నేను ఇది ఎప్పుడు వేయాలి? ఈ స్ట్రాటజీ హెడ్డింగ్ ఏంటి మనకి? బుల్ కాల్ స్ప్రెడ్. అంటే నేను మార్కెట్ ఖచ్చితంగా పాజిటివ్ సైడ్ పెరుగుతుంది అనే వ్యూ ఉన్నప్పుడే ఈ బుల్ కాల్ స్ప్రెడ్ వేస్తాను. ఓకేనా. ఎలా వేస్తాను? ఒక ఏటీఎం కాల్ బై చేస్తాను, నెక్స్ట్ ఒక అవుట్ ఆఫ్ మనీ కాల్ సెల్ చేస్తాను. ఓకేనా. అంతవరకు క్లియరే కదా మీకు? అంతవరకు ఓకే కదా. ఇప్పుడు ప్రీమియం ఎలా కలెక్ట్ చేసుకుంటాను? ఓకే, ఈ రెండాటి డిఫరెన్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే నేను ఏమనుకున్నాను? మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాను కాబట్టి ఎక్కడి నుండి ప్రాఫిట్లో ఉంటానో కూడా తెలియాలి కదా నాకు. ఆ ఎక్కడి నుండి ప్రాఫిట్లో ఉంటానంటే నేను ఈ పాయింట్ దాటిన తర్వాత నుండి ప్రాఫిట్లో ఉంటాను. ఇదంతా నాకు ప్రాఫిట్. ఎగ్జాక్ట్గా రివర్స్ రాలేదా? మనం ప్రీవియస్ మాట్లాడుకున్న స్ట్రాటజీ ఇది రివర్స్ వచ్చిందా రాలేదా? ఓకే, ఇదనమాట. ఇదంతా మనం ప్రాఫిట్. అయితే ఈ స్ట్రాటజీలో ఒక నెగిటివ్ పాయింట్ ఏంటంటే మనం ప్రాఫిట్ని కూడా లాక్ చేస్తున్నాం అనమాట. ఓకే, ప్రాఫిట్కి ఇక్కడ లాక్ వేసాం మనం. అది ఎందుకు వేసాం అనేది ఇంకా డీప్గా మాట్లాడుకుంటే మనకు అర్థమవుతుంది. ఎనీవేస్ ప్రస్తుతానికి ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఈ రెండాటి ప్రీమియం డిఫరెన్స్ ప్లస్ మనం ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే అమ్మామో దానికి కలుపుతాం అనమాట. కలిపితే అంటే మార్కెట్ 12,631 ఉండేది. ఇక్కడ నుండి ఎంత పెరిగితే మనకు ప్రాఫిట్ వస్తుంది? 12,650 వరకు మనకి నో ప్రాఫిట్. అక్కడ నుండి ఒక్కొక్క పాయింట్ పెరిగింది అనుకోండి, మనకు వన్ రూపీ వస్తుంది అనమాట. ఒక్కొక్క పాయింట్ పెరిగితే 75 రూపీస్ వస్తాయి. సారీ, ఎందుకంటే నిఫ్టీ లాట్ సైజు 75 కాబట్టి ఒక పాయింట్కి 75 వస్తుంది. 2 పాయింట్స్ పెరిగింది అనుకోండి అంటే 12,652 అయింది అనుకోండి. 2 × 75 అంటే 150 రూపీస్ వస్తుంది. అలాగనమాట. అలా కాకుండా 12,800 అయిపోయింది అనుకోండి. ఓకే, ఎంత ఉంది? 150 × సంథింగ్ 150 × 75. యాక్చువల్లీ ఇది రావాలి ఎప్పుడు? మనం ఓన్లీ కాల్ మాత్రమే వేసి బై చేస్తే. బట్ మనం దీనికి ఆపోజిట్గా లాక్ చేసాం. దేని లాక్ చేసాం? సెల్ చేసాం. కాబట్టి ఆ రెండాటి ప్రీమియం డిఫరెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ప్రాఫిట్ని లాక్ చేశారు, అలాగే లాస్ని కూడా లాక్ చేశారు. ఓకే, డౌన్ సైడ్ పోతే నా వ్యూ అనేది మార్కెట్ అనేది ఏమనుకున్నాను నేను? పెరగాలనుకున్నాను. బట్ తగ్గిపోయింది అనుకోండి, నాకు వచ్చి లాక్ చేశాను నేను. ఓకే, లాక్ అలాగే ప్రాఫిట్ కూడా లాక్ చేశాను. ఈ స్ట్రాటజీని మనం ఏమంటాం అంటే బుల్ కాల్ స్ప్రెడ్ అంటాం. దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఒక ఏటీఎం కాల్ బై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఓటీఎం కాల్ అనేది సెల్ చేయాలి. ఓకే, ఇది ఎందుకు ఇలా చేస్తున్నాం ఏంటి ఇదంతా పెద్ద థియరీ అనమాట. ఓకే, మీకు చెప్పడానికి ట్రై చేశాను బట్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అంతాను. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్.